ఓకే. డేటాబేస్ అనేది సింగిల్ వర్డ్, టూ వర్డ్స్? ఎనీవన్, ఎవరైనా చెప్పొచ్చు. మీకు తెలిసిందే సింగిల్ చెప్పండి. వన్. సింగిల్ వర్డ్. ఓకే. రిమైనింగ్ గైస్, రిమైనింగ్ వాళ్ళు. సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్. ఓకే. రిమైనింగ్. లక్ష్మీరెడ్డి, యు నో. సింగిల్ వర్డా లేకుంటే టూ వర్డ్సా? ఓకే, నేనే చెప్తాను. డేటాబేస్ అనేది సింగిల్ వర్డ్ అయితే కాదు, టూ వర్డ్స్. ఎలా అంటే డేటా వేరు, బేస్ వేరు. విడదీయండి. డేటా వేరు, బేస్ వేరు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా సపోజ్ హేమంత్ ఉన్నాడు. ఆ, హేమంత్ నేను హేమంత్ నేను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హేమంత్, ఓకేనా? ఏమనుకోవద్దు. యా యా ఓకే. హేమంత్ నేను హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర, చార్మినార్కి వెళ్ళాము. అక్కడ ఒక ఫొటోస్ తీసుకున్నాము. దాని తర్వాత అలా తిరిగేసి గోల్కొండ ఫోర్ట్ కి అలా వెళ్ళాము, ఫొటోస్ తీసుకున్నాము. అగైన్, ఐ మీన్, ఆ ఫొటోస్ హేమంత్ ఫోన్ లో ఉన్నాయి, నా ఫోన్ లో తీయలేదు. ఓకేనా? సో అలా తిరిగేసి లాస్ట్ తన రూమ్ కి తను వెళ్ళిపోయాడు, నేను నా రూమ్ కి నేను వచ్చేసాను. దాని తర్వాత హేమంత్ కి నేను కాల్ చేసి, హేమంత్, నాకు మీ దగ్గర ఉన్న ఫొటోస్ డేటాని నాకు పంపించు వాట్సాప్ లో అంటాను. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ డేటా. అవునా కాదు? యా ఎస్. అవును బ్రో. పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనేది. సో తను తన ఫోన్ లో ఫొటోస్ తీస్తున్నాడు. అవునా? సో తన ఫోన్ లో ఉన్నాయి. ఎక్కడున్నాయి ఫోన్ లో? సంథింగ్ ఎనీ ఒక ఫైల్లో, ఒక లొకేషన్ లో, పలానా ప్లేస్ లో అవి ఉంటాయి. ఆ ప్లేస్ అనేది బేస్. బట్ తను ఫొటోస్ ఓపెన్ చేయగానే ఓన్లీ తనకి ఫొటోస్ కనిపిస్తుంది, అంతేకాని అది ఏ ప్లేస్ లో ఉంది, ఎక్కడ ఉంది, ఏందనేది మొత్తం మనకు కనిపిస్తుందా? ఏ లొకేషన్ లో ఉందని కనిపిస్తుందా? కనిపించదు. సో అలా మనం చూడాలి అంటే మనం ఏం చేస్తాము? లాంగ్ ప్రెస్ చేస్తూ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ క్లిక్ చేసి ఆ, ఏ లొకేషన్ లో ఉంది, ఏంటి, ఎంత జీబీ ఉంది, ఒక్కొక్క ఫోటో ఎంత ఎంబీ ఉంది, ఏంటి, ఫైల్ లొకేషన్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. ఎక్కడైతే ఆ ఫోటో ఎక్కడైతే స్టోర్ అయిందో దట్ ఈస్ బేస్. ఓకేనా? దట్ ఈస్ బేస్. ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ ని. సో ఫోటో అనేది మనకి డేటా. ఓకేనా? సో వాట్ ఈస్ డేటాబేస్ అంటే, ఏ డేటాబేస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ we can స్టోర్ ద డేటా. సింపుల్. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇదే చెప్పొచ్చు. ఏదో నెట్ లో ఉండేది సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి, గూగుల్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. సో అలా ఏమి మీ మీ ఇష్టం. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఏ డేటాబేస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా. ఓకేనా? ఓకే బ్రో. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో వాట్ ఈస్ డేటాబేస్ అంటే, ఏ డేటాబేస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా. అంతే మీరు చెప్పాల్సింది. మీన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనా ఎలా అయినా సరే. ఓకేనా? ఇప్పుడు ఆ, మంజు గారు, మంజు వద్దులేండి. ఆ, రాకేష్, యా బ్రో, నేను మీతో ఆల్మోస్ట్ ఒక 1.5 hours మీతో నేను మాట్లాడాను. ఓకే. 1.5 hour మీతో నేను మాట్లాడాను, కంటిన్యూస్ గా మాట్లాడాను. కంటిన్యూస్ గా నేను మిమ్మల్ని క్వశ్చన్లు వేసాను, మీరు నాతో మాట్లాడారు, నేను మీకు ఆన్సర్ ఇచ్చాను, మళ్ళీ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను.
మీరు ఎక్కడ, ఏంటి, ఏ లొకేషన్, ఏ కాలేజ్, ఏం చదివారు, మీ ఫ్రెండ్స్, జనరల్ గా అన్ని మాట్లాడాను. ఒక్కసారిగా అన్ని మాట్లాడాను, కంటిన్యూస్ గా మాట్లాడాను. ఇప్పుడు అలా మాట్లాడిన తర్వాత ఫైనల్ గా మీకు మీ మై మీ నేను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది. బట్ కంప్లీట్ గా 1.5 అవర్ మాట్లాడిందంతా మీ మైండ్ లో స్టోర్ అయి ఉంటుందా? ఉండదు. అంటే సంబంధం లేకుండా, రిలేషన్ లేకుండా ఎలా అంటే అక్కడ మాట్లాడుంటాం మీతో. అవునా? ఉమ్, అవును. సో ఎలా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్? బ్రేక్ బ్రేక్ కొంచెం కొంచెం గుర్తు. కొంచెం కొంచెంగా ఉంటుంది. అదే ఉమ్, నేను మీతో, సేమ్ అదే విధంగా నేను మీతో పాయింట్ వైజ్ గా డిస్కస్ చేసి ఒక 10 పాయింట్స్ మాదిరిగా నేను మీతో మాట్లాడుంటే ఈ 10 పాయింట్స్ మీకు మైండ్ లో గుర్తుంటుందా? యా గుర్తుంది. ఓకేనా? సో నేను మీతో ఎలా అంటే అలా నార్మల్ గా మీతో ఒక 1.5 అవర్ మాట్లాడినా, లేదు పాయింట్స్ వైజ్ గా మాట్లాడితే గుర్తుంటుంది. ఎలా అంటే నార్మల్ గా మాట్లాడేస్తుంటే మీకు అవన్నీ గుర్తుండదు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ 1.5 అవర్ మాట్లాడిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, స్ట్రక్చర్ లో ఉందా, అన్స్ట్రక్చర్ లో ఉంది? అన్స్ట్రక్చర్. సో పాయింట్ వైజ్ గా మాట్లాడింది ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ స్ట్రక్చర్, అన్స్ట్రక్చర్? స్ట్రక్చర్. స్ట్రక్చర్. సో ఇప్పుడు చెప్పండి, డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది ఒక సమ్ లొకేషన్ బేస్ లో. అది అన్స్ట్రక్చర్ లో స్టోర్ అవుతుందా, స్ట్రక్చర్ లో స్టోర్ అవుతుందా? ఎనీ ఐడియా? ఐడియా లేదా? ఐడియా లేదు. ఓకే, ఐ విల్ టెల్ యూ. డేటా అనేది ఎప్పుడు కూడా, ఎనీ టైం, ఎనీవేర్, అన్స్ట్రక్చర్ లోనే స్టోర్ అవుతుంది, స్ట్రక్చర్ లో స్టోర్ అవ్వదు. సపోజ్ మీరు గూగుల్లో ఒక ఇమేజో లేదంటే ఒక సాంగో ఏదో డౌన్లోడ్ చేస్తారు, అది డైరెక్ట్ గా డౌన్లోడ్కి వెళ్తుంది. అవునా? యా. వెళ్తుంది. సో మీరు వెంటనే ఏం చేస్తారు? డౌన్లోడ్స్ లో ఉంటుంది కదా, డౌన్లోడ్స్ లోకి వెళ్ళి మీ యొక్క ఫోల్డర్ లో లేదంటే మీ యొక్క హార్డ్ డిస్క్ ఐ మీన్ సి డ్రైవ్ లోనో డి డ్రైవ్ లోనో ఎక్కడో వేస్తారు. ఎలా వేస్తారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగుంది అలాగే వేసేస్తారా? లేదు, మీకు ఆ సాంగ్ నేము పర్టికులర్ ఫోల్డర్ ఒక క్రియేట్ చేసి సాంగ్స్ అని పెట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ సాంగ్ నేమ్ తో అలా టైప్ చేసి అలా పెడతారా? సాంగ్ ఎలా అవుతుందో అలాగే పెట్టేస్తారా? యా రీనేమ్ చేసి పెడతాం. సో రీనేమ్ యూస్ చేసి పెట్టేస్తాం. అంటే ఫస్ట్ డేటా అనేది అన్స్ట్రక్చర్ లోకి డౌన్లోడ్ అవుతుంది, రావడం. సో దాన్ని మీరు స్ట్రక్చర్ లోకి కన్వర్ట్ చేసుకుంటారు, మీకు ఎలా కావాలో అలా. ఓకే. ఎగ్జాంపుల్ అర్థమైందా ఏం చెప్పారనేది? ఎప్పుడు కూడా డేటా అనేది అన్స్ట్రక్చర్ లో ఉంటుంది, స్ట్రక్చర్ ఫార్మాట్ లోకి మనకి రాదు. బట్ మనం దాన్ని స్ట్రక్చర్ ఫార్మాట్ లోకి చేంజ్ చేస్తాం డేటా. ఓకేనా? ఓకే. సో డేటా బేస్ ఏంటి అనేది అర్థమైంది, అవునా? నౌ నెక్స్ట్, ఈ స్లైడ్ మీకు కనిపిస్తుందా? సెకండ్ స్లైడ్. కనిపిస్తుంది బ్రో. ఓకే. ఇప్పుడు మీరు ఒక డేటా బేస్ అనేది నేర్చుకుంటే మీరు వీటికన్నిటికి కూడా మీరు అప్లికబుల్ అవుతారు. ఎస్క్యూఎల్, ఎక్స్ఎంఎల్, కలెక్షన్స్, లాంగ్వేజ్ అని, సాఫ్ట్వేర్ అని, డేటా డెవలపర్ అని, స్టోరేజ్ కంటెంట్, బ్యాకప్, డిబిఎంఎస్. జస్ట్ డేటాబేస్ గురించి చెప్తాను, డిబిఎంఎస్ గురించి కాదు, ఓన్లీ డేటాబేస్. ఈ రోల్స్ కి మీరు అప్లికబుల్ అవుతారు ఒక డేటాబేస్ నేర్చుకుంటే. అండ్ ఒక డేటాబేస్ మీరు కంప్లీట్ గా నేర్చుకుంటే మీరు ఫ్యూచర్ లో ఏదైనా ఒక జాబ్ వచ్చిన తర్వాత, ఎనీ జాబ్, ఇక్కడ మీకు డేటాబేస్ గురించి ఖచ్చితంగా 100% లో అట్లీస్ట్ 10% అయినా మీకు యూజ్ అవుతుంది డేటాబేస్ గురించి. ఓకేనా?
క్లియరా ఇక్కడ వరకు? యా యా ఓకే బ్రో. ఇది ఏంటో చెప్పండి. నా స్క్రీన్ ఫుల్గా కనిపిస్తుందా? ఐ థింక్ ఇక్కడ ఒక స్లైడ్ లాగా ఉంది ఇది. యా, ఇప్పుడు ఓకేనా? యా యా, ఇక్కడ కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా క్లియర్ గా? ఓకే, యా వెరీ గుడ్. కనిపిస్తుంది. వెళ్ళిపోయింది. సో ఏంటిది? ఇక్కడ డిబిఎంఎస్ అని వెర్సెస్ ఆర్డిబిఎంఎస్ అని ఉంది. డిబిఎంఎస్ అని ఇక్కడ ఈ విధంగా ఫైల్స్ మాదిరిగా ఉంది. ఆర్డిబిఎంఎస్ అని ఇలా టేబుల్ లాగా రోస్ అండ్ కాలమ్స్ సంథింగ్ ఇలా ఉంది. సో ఇది మీకు చెప్తాను ఇప్పుడు. సో యాక్చువల్ గా మనకి డేటాబేస్ అనేది 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. ఒకటి డిబిఎంఎస్, ఇంకొకటి ఆర్డిబిఎంఎస్. ఓకేనా? డేటా టైప్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. డేటా బేస్ అనేది క్లియర్ గా వినండి. డేటా బేస్ గురించి చెప్తున్నా. మనకి డేటా బేస్ అని 2 టైప్స్ ఉన్నాయి, డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్. ఇప్పుడు డిబిఎంఎస్ అంటే ఏందో చూద్దాం. డిబిఎంఎస్ అనేది మనకి ఇలా ఫైల్స్ మాదిరిగా ఉంటుంది. ఇలా ఫైల్స్. ఓకేనా? ఇంతకు ముందు 1990 అండ్ 2005 లో మనం అప్పుడు డిబిఎంఎస్ మీద వర్కౌట్ చేస్తున్నాం. చాలా కంపెనీస్ కూడా డిబిఎంఎస్ మీద ఎక్కువగా వర్క్ చేసింది. ఎప్పుడు 1990 2005 ఆ ఇయర్ లో. దాని తర్వాత ఎప్పుడైతే ఆర్డిబిఎంఎస్ అనేది వచ్చిందో అప్పుడు చాలా కంపెనీస్ కూడా ఆర్డిబిఎంఎస్ కి మూవ్ అయిపోయాయి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ డిబిఎంఎస్ ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి? ఎక్స్ఎంఎల్ అని ఉంది. ఓకేనా? సో ఎలా అంటే ఇది మీరు ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చున్నారు, అవునా? సో ఇచ్చేసి దాన్ని సేవ్ చేశారు. ఇప్పుడు దానికి రిలేటెడ్ గా ఇంకొక ఫైల్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్. సో దాంట్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. సో అదే విధంగా దానికి రిలేటెడ్ గా ఇంకొక ఫైల్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఈ 3 ఫైల్స్ గురించి చెప్తాను. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఈ 3 ఫైల్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు సెకండ్ ఫైల్లో సెకండ్ ఫైల్ అని నేను ఇంకొక పర్సన్ కి పంపించా. అప్పుడు వాళ్ళకి ఓన్లీ దీంట్లో ఉన్నది మాత్రమే పోతుంది. ఈ ఫస్ట్ ఫైల్లో ఉండేది, థర్డ్ ఫైల్లో ఉండేది ఇన్ఫర్మేషన్ పోదు. అప్పుడు తను ఏం అర్థం చేసుకుంటాడంటే, ఏంటి ఇతను ఈ ఫైల్ పంపించాడు, దీంట్లో ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా లేదు, ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది థింక్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? ఈ 2 ఫైల్స్ కూడా పంపించాలి. సరే, ఇది ఈ 2 ఫైల్స్ కూడా పంపించాలి. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఒక ఫైల్ ని డిలీట్ చేశారు అంటే ఈ 2 ఫైల్స్ కూడా ఉంటుంది, ఏం కాదు. బట్ దీనికి రిలేషన్ ఉందా? అంటే ఇన్ఫర్మేషన్ ఉందా లోపల? ఉంటుందా ఉండదా? ఇన్ఫర్మేషన్ అనేది మూడింటికి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ థర్డ్ ఫైల్ డిలీట్ చేసేశారు, ఈ 2 ఫైల్స్ ఉన్నాయి, ఈ 2 ఫైల్స్ పంపించారు. అప్పుడు క్లయింట్ కానీ మీరు పంపించిన ఎవరికైతే పంపించారో వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత దీనికి రిలేటెడ్ ఇంకొక ఫైల్ ఉండాలి, అది ఏమైంది అనేది అడుగుతారు. అప్పుడు మళ్ళీ ఇది బ్యాక్ వస్తుందా? రాదు. సంథింగ్ డిలీట్ అవ్వడమో ఏదో జరుగుతుంది, కరెక్ట్ అవ్వడమో ఫైల్ అనేది. సో ఇలాంటి ఫైల్స్ కి రిలేషన్ అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మీరు ఫస్ట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ని ఏదన్నా అప్డేట్ చేస్తే, మీరు అప్డేట్ చేసిన తర్వాత దీని మళ్ళా ఇంకొక పర్సన్ కి పంపించాలి అంటే ఈ ఫైల్ ని మీరు పంపించాలి. మీరు అప్డేట్ చేసిన తర్వాత అతనికి పంపించాలి. మళ్ళా తను ఓపెన్ చేసి దానికి రిలేటెడ్ ఇంకొక ఫైల్ ఓపెన్ చేసుకొని మళ్ళీ దాంట్లో సెకండ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకుంటాడు. అదే విధంగా అతను మళ్ళీ ఇంకొక పర్సన్ కి పంపించాలంటే అతను మళ్ళీ ఏం చేయాలి? తను అప్డేట్ చేసి అంత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా థర్డ్ పర్సన్ కి ఈ 2 ఫైల్స్ పంపిస్తాడు. సో దీన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి వర్క్ అనేది డిలే అవుతుందా?
Yeah, bro. వర్క్ అనేది డిలే అవుతుంది. సో ఒక పర్సన్ ఒక ఫైల్ ఓపెన్ చేసి దాన్ని అప్డేట్ చేసి ఇంకొక పర్సనే పంపించాలి. సో అక్కడ ఏమవుతుంది, సింగిల్ యూజరే వర్క్ చేస్తున్నాడు ఒక ఫైల్ మీద. ఒక ఫైల్ మీద మల్టిపుల్ యూజర్ వర్క్ చేయడం లేదు. ఓకేనా? సో డిబిఎంఎస్ ఇట్ ఈస్ నాట్ ఏ రిలేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇండివిడ్యువల్. ఓకేనా? ఓన్లీ ఇండివిడ్యువల్. అది మీరు ఒక ఫైల్ ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఏదైనా సరే మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక పర్సన్కి పంపించాలి అంటే మీరు అప్పుడు వరకు అతను వెయిట్ చేయాలి. అండ్ మనకి డిబిఎంఎస్ అనేది ఎప్పుడు కూడా డేటా అనేది ఫ్లాట్ ఫైల్స్, ఐ మీన్ ఎక్సెల్ కానీ .txt కానీ JSON ఫార్మేట్ లో సేవ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఈ విధంగా సేవ్ అవుతుంది, వీటికి రిలేషన్ అనేది ఉండదు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా డిబిఎంఎస్ గురించి? చెప్పండి. అవును బ్రో. డిబిఎంఎస్ ఇలా ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, ఆర్డిబిఎంఎస్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఆర్డిబిఎంఎస్కి వచ్చేసరికి ఇక్కడ ఇలా ఉంది కదా, ఎందుకు ఇలా ఉంది? ఏంటిది? మీకు అర్థమైపో ఉంటది ఈ లోపల. ఏంటిది, ఎందుకు ఇలా ఉంది? యాక్చువల్ గా నేను ఈ స్లైడ్ లో ఇక్కడ టేబుల్ 1 అని, టేబుల్ 2 అని, టేబుల్ 3 అని ఇచ్చుంటే అర్థమైపోండేది. బట్ నేను ఇక్కడ టేబుల్ ఉన్నాయి మాత్రమే ఇచ్చాను, అందుకే మీకు అర్థం కాలేదు అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీకు ఈ లైన్ చూసన్నా అర్థమవుతుంది అనుకున్నాను. మీరేమనుకుంటున్నారో నేను చెప్పేదా పోనీ? Yeah. ఈ టేబుల్లో ఉన్న Mm, like, ఇన్ఫర్మేషన్ దీంట్లోకి, ఈ టేబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వెళ్తుంది, ఈ టేబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వెళ్తుంది అని అనుకుంటున్నారు, అవునా? yeah. అలాగే అనుకున్నారా పోనీ? ఇది ఏంటి అంటే ఆర్డిబిఎంఎస్ ఎలా వర్క్ అవుతుందంటే చెప్తాను చూడండి. ఇది ఒక సింగిల్ టేబుల్. ఓకేనా? ఇది ఒక సింగిల్ టేబుల్. ఇప్పుడు దీన్ని దీనికి రిలేషన్ వచ్చేసరికి ఈ టేబుల్. ఓకేనా? అదే విధంగా దీనికి రిలేషన్ వచ్చేసరికి ఈ టేబుల్, దీనికి రిలేషన్ వచ్చేసరికి ఈ టేబుల్, దీనికి రిలేషన్ వచ్చేసరికి ఈ టేబుల్. ఇప్పుడు మీరు సేమ్ ఈ డిబిఎంఎస్ ఫైల్ కి దీనికి డిఫరెన్స్ ఏందో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు ఫైలు, ఈ కంప్లీట్ ఫైలు మీరు క్లయింట్కి పంపించారు, ఒక ఫైల్ కరప్ట్ అవ్వడము డిలీట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈ రిమైనింగ్ ఫైల్స్ వరకే వెళ్తాయి, అవునా? ఈ రిమైనింగ్ 4 ఫైల్స్ వరకు వెళ్తాయి. ఎస్ ఆర్ నో చెప్పాలి, అవునా కాదా? అవును బ్రో. అప్పుడు క్లయింట్ ఏం అడుగుతాడు, నాకు కంప్లీట్ డేటా రాలేదు, ఒక ఫైల్ ఎక్కడో మిస్ అయింది అని అంటాడు. ఓకేనా? అప్పుడు మళ్ళీ తను మీకు రివర్స్ ఇవన్నీ పంపించేస్తాడు. సో మళ్ళీ మీరు ఎప్పుడు చెక్ చేయాలి, మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి, అప్పుడు మళ్ళీ అంతా పంపించాలి. అదే విధంగా ఇక్కడ మీరు ఈ ఎన్ని 2 4 5 6 ఈ 6 ఫైల్స్ మీరు క్లయింట్కి పంపించారు. సపోజ్ ఒక ఫైల్, ఈ ఫైల్ అనేది డిలీట్ డిలీట్ అవ్వడమో కరెక్ట్ అవ్వడమో అలా జరిగింది అంటే వెంటనే ఇది ఎర్రర్ చూపిస్తుంది, ఒక ఫైల్ మిస్ అయింది అని. అప్పుడు వెంటనే మీరు చెక్ చేసుకొని ఓకే మొత్తం ఫైల్స్ వెళ్ళడం లేదు, ఓన్లీ 5 మాత్రమే వెళ్తున్నాయి అని చెప్పనేది మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, జనరల్ ఎగ్జామ్, మనం మన మన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది పేరెంట్ అనుకుందాం, ఈ మిడిల్ లో ఉన్న టేబుల్, ఇవన్నీ చైల్డ్. ఓకేనా? సో ఎలా వర్క్ అవుతుందంటే ఇది, సపోజ్ హేమంత్, జస్ట్ మిమ్మల్ని ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. ఓకేనా? హలో Yeah, హేమంత్. okay bro. Okay bro. యా హేమంత్, మీరు ఇప్పుడు ఆ, మీ ఫాదర్ తో
జనరల్ జనరల్ ఇన్ఫర్మేషనే. మీ ఫాదర్ తో మీరు ఒక ఎగ్జిబిషన్ కానీ సంథింగ్ ఎక్కడికైనా క్రౌడ్ గా ఉన్న ప్లేసెస్ కి వెళ్ళారు. మీ ఫాదర్ తో, మీ పేరెంట్స్ తో, మీ మదర్ తో కూడా మీరు వెళ్ళారు. ఓకే. వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు మీ ఫాదర్ హ్యాండ్ పట్టుకొని వెళ్తారా, లేదంటే మీరు ఒక్కరే వెళ్తారా ఆ క్రౌడ్ లో? యా, ఫాదర్ హ్యాండ్. ఫాదర్ హ్యాండ్ పట్టుకొని వెళ్తారు. ఎందుకని? మీకు మీ ఫాదర్కి ఏంటి రిలేషన్. రిలేషన్? అవునా? సో మీకు మీ ఫాదర్ రిలేషన్ కాబట్టి ఆ క్రౌడ్ లో మీరొక్కరే వెళ్తే ఎటైనా వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు మీ ఫాదర్ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయలేరు. సో ఆ క్రౌడ్ లో మీరు వెళ్ళిపోతే మీ ఫాదర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. సో పోనీయకుండా ఈ క్రౌడ్ లో వెళ్లకుండా మిమ్మల్ని హ్యాండ్ గట్టిగా పట్టుకొని మిమ్మల్ని నిదానంగా తీసుకెళ్తారు. అవునా? ఇప్పుడు యా, చూడండి, అవును. ఆ క్రౌడ్ లో మీ ఫాదర్ తో మీరు వెళ్తూ ఉన్నారు. అదే విధంగా ఆ టైంలో ఎవరైనా ఐ మీన్ దొంగలు కానీ ఇలాగా థెఫ్ట్ చేయడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ దగ్గరికి వస్తే అప్పుడు ఎవరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు? యా, మా ఫాదర్. ఫాదర్. అంటే మీ పేరెంట్స్ దగ్గరగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అవునా? యా, సో మిమ్మల్ని అవును. అప్పుడు ఎవరు మిమ్మల్ని తీసుకోపనీయకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సో అదే విధంగా ఇది ఆర్డిబిఎంఎస్ అనేది వర్క్ అవుతుంది. మీరు ఎనీ ఎనీ టేబుల్ మీరు ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే అది ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఈ టేబుల్ ని డిలీట్ చేయాలనుకున్నా, లేకుంటే ఈ టేబుల్ ని డిలీట్ చేయాలనుకున్నా, లేకుంటే ఈ టేబుల్ ని డిలీట్ చేయాలనుకున్నా డిలీట్ అవ్వదు. ఎర్రర్ చూపిస్తుంది. ద పేరెంట్ చైల్డ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అనో సంథింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది. దీంట్లో ఉన్న కాలమ్స్ కానీ వాల్యూస్ కానీ ఏదైనా సరే మీరు ఈ టేబుల్ ని డిలీట్ చేయాలనుకుంటే వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమని? పేరెంట్ చైల్డ్ ఇట్ ఈస్ షోయింగ్ అని సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మీకు. సో డిలీట్ చేయనివ్వదు. అదే ఇక్కడైతే డిలీట్ అయిపోతుంది. అసలు సంబంధమే ఉండదు, వీటికి రిలేషనే ఉండదు. బట్ ఇది రిలేషన్ ఉంటుంది. ఓకేనా? ఆర్డిబిఎంఎస్ అనేది రిలేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఆర్డిబిఎంఎస్ అంటే. ఓకేనా? సో అందుకని ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్టర్ 2005 తర్వాత ప్రతి ఒక్క కంపెనీ కూడా డేటా అనేది థర్డ్ పార్టీస్ కి లేదంటే డిలీట్ అవ్వడము ఇలా జరగకుండా ప్రతి ఒక్క కంపెనీ కూడా ఆర్డిబిఎంఎస్ కి మూవ్ అయిపోయాయి. ప్రజెంట్ ఎవ్రీ వన్ ఆర్డిబిఎంఎస్ మీద వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కంపెనీ, ఎనీ కంపెనీ. ఇవి ఏంది అంటే డిబిఎంఎస్ ఓన్లీ టెంపరీ వర్క్ కోసమే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని యూజ్ చేస్తున్నారు. ఐ మీన్ జస్ట్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇవి లేనిదే మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని డేటాబేస్ లోకి మూవ్ చేయలేము ఎక్సెల్ లేనిదే. ఎందుకంటే ఎక్సెల్ లో మనం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంతా సెగ్రిగేట్ చేసుకొని చూసుకొని దాని తర్వాత సెపరేట్ అంతా అయిన తర్వాత అప్పుడు ఆ డేటాని మనం ఆర్డిబిఎంఎస్ లోకి మూవ్ చేసుకోవచ్చు. సో అర్థమైందా డిబిఎంఎస్ అంటే ఏంటి వెర్సెస్ ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి అనేది? సింపుల్. యా బ్రో, అర్థమైంది. డిబిఎంఎస్ ఏంటంటే రిలేషన్ ఉండదు. ఆర్డిబిఎంఎస్ ఏంటంటే రిలేషన్ ఉంటుంది. డిబిఎంఎస్ లో ఏంటంటే ఎలాంటి ఫైల్ అయినా డిలీట్ అయిపోతుంది. బట్ ఆర్డిబిఎంఎస్ లో ఎలాంటి ఫైల్ కూడా డిలీట్ అవ్వదు. పేరెంట్ 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 టేబుల్ రిఫ్లెక్టెడ్ అని, టైల్ టేబుల్ రిఫ్లెక్టెడ్ అని మనకి ఎర్రర్ చూపిస్తుంది, డిలీట్ అవ్వనివ్వదు. ఓకేనా? సో డేటా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, మిస్యూజ్ అవ్వదు. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? యా బ్రో, క్లియర్. అండ్ అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి డిబిఎంఎస్ లో 1 by 1 టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది. ఆర్డిబిఎంఎస్ లో మల్టిపుల్ యూజర్స్ ఎట్ ద టైమ్ ఒకేసారి యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు సపోజ్ హేమంత్ ఈ టేబుల్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ వర్క్ చేస్తున్నాడు, నేను ఈ టేబుల్ వర్క్ చేసుకుంటా ఉన్నాను. సో టైం అనేది మనకి సేవ్ అవుతుంది, అవునా? నేను ఈ టేబుల్లో ఏదైనా మోడిఫై చేయడము, ఏదైనా చేంజెస్ చేయడం దీనిలో నేను చేసుకుంటా ఉంటాను. సో హేమంత్ వచ్చేసరికి దీంట్లో వర్కౌట్ చేసుకుంటా ఉంటాడు. ఎట్ ద టైమ్ ఒకేసారి ఈ 6 టేబుల్స్ లో మనం వర్కౌట్ చేసుకోవచ్చు. అదే దీంట్లో అయితే అలా వర్కౌట్ చేయలేము. సింగిల్ గా చేసి నేను చేసిన తర్వాత మళ్ళా హేమంత్కి పంపించి, హేమంత్ మళ్ళా అన్నిట్లో చేసి మళ్ళా దాన్ని ఎత్తి ఇంకొకరికి అందరికి అన్ని పంపించి అలా టైం ఎక్కువ పడుతుంది. దీంట్లో ఏంటంటే అలా ఉండదు. త్వరగా ఎట్ ద లోనే ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ 6 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఎంతమంది అయినా సరే ఒకేసారి అన్ని టేబుల్స్ మీద ఒకేసారి వర్కౌట్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్, సెక్యూరిటీ పరంగా మనకి ఆర్డిబిఎంఎస్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్ గా ఉంటుంది, సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ గా ఉంటుంది, డేటా అనేది థెఫ్ట్ అవ్వదు. గైస్ ఓకేనా, క్లియరా ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? చెప్పాలి. Yeah, bro. Clear. ఓకే, నెక్స్ట్ థింగ్ టాపిక్. మనం ఇప్పుడు విచ్ టైప్ ఆఫ్ డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నాము, వర్క్ నేర్చుకుంటున్నాము, ఏ డేటాబేస్ మీద? చెప్పాలి. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏ డేటాబేస్ మీద నేర్చుకుంటున్నాము? Oracle. ఆర్కిల్. ఇట్ ఈస్ ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అవునా? అవును. ఇప్పుడు ఈ స్లైడ్ మీకు కనిపిస్తుందో డిఫరెన్సెస్ ఇప్పుడే కదా చెప్పాను, చూసారా? ఇది డిబిఎంఎస్. డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకేనా? ఆర్డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక చూడండి సెకండ్ పాయింట్. డిబిఎంఎస్ టెక్నాలజీ స్టోర్స్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఐ మీన్ చెప్పే కదా, .xl ఫైల్ అని, టెక్స్ట్, జేఎస్ఆన్, ఆ ఫార్మాట్. RDBMS stores the data in the form of tables, rows and columns. టేబుల్స్ లలో డేటా అనేది స్టోర్ అవుతుంది, ఓకేనా? సో అదే విధంగా థర్డ్ పాయింట్ చూడండి. డిబిఎంఎస్ ఈస్ డిజైన్ టు హ్యాండిల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా. అర్థమైందా ఏం చెప్తున్నారు? డిబిఎంఎస్ అనేది ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకోగలదు. అదే ఆర్డిబిఎంఎస్ వచ్చేసరికి వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా, ఎంత డేటా అయినా సరే ఆర్డిబిఎంఎస్ లో స్టోర్ చేయొచ్చు. చేయొచ్చు కాదు, చేస్తారు, ఓకేనా? అండ్ ఫోర్త్ పాయింట్, డిబిఎంఎస్ ప్రొవైడ్ సపోర్ట్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ యూజర్ ఎట్ ఎ టైం. ఇప్పుడే కదా చెప్పాను దీని గురించి నేను. అండ్ ఆర్డిబిఎంఎస్ సపోర్ట్ ఫర్ మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు. ఏంటి అంటే అదే చెప్పాను కదా, ఇక్కడ సింగిల్ యూజరే కాబట్టి ఆ డేటా అంతా మోడిఫై చేసి, సో టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది డిబిఎంఎస్ లో. అదే ఆర్డిబిఎంఎస్ లో ఎట్ ద టైం అందరు యూజ్ చేయొచ్చు, టైం టేకింగ్ తక్కువ. ఇక్కడ 1 hour లో చేస్తాము, ఇక్కడ హాఫ్ లో అయిపోతుంది, ఓకేనా? క్లియరా? Yeah, okay. ఎనీ డౌట్స్? చెప్పాలి. ఎనీ డౌట్స్? ఎస్టర్డే టాపిక్ అండ్ టుడే టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఒక క్లారిటీ వచ్చిందా? ఆర్కిల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి? Yeah, bro. రిమైనింగ్ Yeah, వాళ్ళు కొంచెం RDBMS ఫైల్స్ ఏ ఫార్మాట్ లో స్టోర్ అయ్యాయి? ఫార్మేట్
యా DBMS కి జేసన్ ఉన్నారు కదా ఆ DBMS ది. మనం డేటాని సేవ్ చేసేది డిబిఎంఎస్ లో చేస్తాను టెక్స్ట్ అలాగా ఆ ఫైల్స్ లలో మనం ఫ్లాట్ ఫైల్స్ లలో సేవ్ చేస్తాము. బట్ ఆర్డిబిఎంఎస్ లో వచ్చేసరికి చూడండి, టేబుల్లో టేబుల్లోకి ఫామ్ అవుతుంది. ఇదండి, ఆర్డిబిఎంఎస్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ అంటే సేమ్ ఇదే, ఇప్పుడు ఇలా ఉంది ఓకే కదా, ఓకే ఓకే. ఇదొక ఇదొక కాలము, ఇదొక కాలము, ఇదొక రో, ఇదొక రో, ఇలా ఇలా స్టోర్ అవుతుంది. యా ఓకే. అర్థమైందా? అండ్ యా యా ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మోంగో డిబి మీ స్ట్రక్చర్ చూసారా ఒకసారి? మోంగో డిబి కానీ రిమైనింగ్ ఏదైనా డేటాబేస్ స్ట్రక్చర్, క్వరీ స్ట్రక్చర్ చూసారా? మోంగో డిబిలో మీరు ఒక క్వరీ టైప్ చేసినప్పుడు కానీ, టైప్ చేసి రన్ చేసినా కానీ అది ఎలాగా ఉంటుంది అంటే అన్స్ట్రక్చర్ లో ఉంటుంది. ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ ఉండదు. అదే ఆర్డిబిఎంఎస్ లో, మనం ఆర్డిబిఎంఎస్ ఆర్కిల్ సీక్వెల్ లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తే రోస్ అండ్ కాలమ్స్ లో నీట్ గా క్లియర్ గా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మండే రోజు మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే బ్రో. ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్లలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే క్లియరా? ఎలా ఉంది సెషన్? డెమో 2. వీ హ్యావ్ 14 minutes ఆఫ్ టైం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. అండ్ ఇంకొకటి, నేను ఎవ్రీడే మీకు రికార్డింగ్ సెషన్స్ షేర్ చేస్తాను. మీరు నాకు చేయాల్సింది ఒకటే, కన్ఫర్మేషన్. మీరు మీ మెయిల్ ఐడి, ప్రజెంట్ యూస్ చేస్తున్న మొబైల్ నెంబర్, మీ యొక్క ఫుల్ నేమ్ నాకు వాట్సాప్ చేస్తే చాలు. నేను అది రిజిస్టర్ చేసి మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి నేను సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ గైడెన్స్, ఆ వీడియో మీకు అవన్నీ పంపిస్తాను. దాని తర్వాత మీరు ఇచ్చిన మెయిల్ ఐడితో నేను మీన్ యూట్యూబ్ దానికి యాక్సెస్ మీకు ఇవ్వాలి కదా. ఎవ్రీడే రికార్డింగ్ సెషన్స్ యూట్యూబ్ యాక్సెస్ కూడా మీకు పంపిస్తాను. ఓకేనా? ఓకే బ్రో. అండ్ మండే ఆన్వర్డ్స్ మనము సీక్వెల్, ఓకేనా, ఆర్కిల్ సీక్వెల్ డెవలపర్ లో అసలు సీక్వెల్ అంటే ఏంటి, సీక్వెల్ లో అసలు సీక్వెల్ మీద మనం దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది మండే నుంచి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?